డీటెయిల్స్ చూస్తే విశాఖలో రంగానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇనార్బిట్ మాల్ వద్ద సభకు ఆంక్షల అనంతరం అనుమతి ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు మనం చూడొచ్చు, మొత్తానికి రంగా వర్ధన్ సందర్భంగా ఏర్పాట్లేదు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే 3 ప్లేస్లు మార్చడం జరిగింది. ప్లేస్లు మార్చిన అనంతరం కూడా కాసేపటి క్రితమే ఎన్ఆర్బిట్ మాల్ దగ్గర వాళ్ళకి అనుమతి రావడం జరిగింది. ఈ అనుమతి రావడంతో మొత్తం కూడా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్టేజీ ఏర్పాటు కానీ లేకపోతే వచ్చిన వాళ్ళు కూర్చునేందుకు కుర్చీలు కానీ అన్నీ కూడా కాసేపటి క్రితం వీళ్ళంతా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ బీచ్లో అనుమతి కోసం కోరినప్పుడు కూడా కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా బీచ్లో అనుమతి రాలేకపోయింది. అనంతరం ఈ ప్రాంతం కొంచెం ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంది, ఎక్కువ మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్ఆర్బిట్ మాల్ వద్ద అవకాశం ఇచ్చారు. అందువల్ల ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. వేదిక అయితేనే లేకపోతే మిగిలిన కార్యక్రమాలు అయితే నన్ను కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వంగవీటి రంగా కూతురు కుమార్తె ఆశ విశాఖ నుంచి భారీగా ర్యాలీతో తరలి వస్తున్నారు. ఆవిడ కూడా వస్తున్నారు. ఆ ముఖ్య అతిథిగా ఆవిడ పాల్గొనుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా మొత్తం రంగ అభిమానులు అయితే తరలొచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. అందులో భాగంగానే పోలీసు బందోబస్తు కానీ లేకపోతే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కానీ కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో అంటే 4 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభించేందుకు మొత్తం కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఏర్పాట్లు కూడా పూర్తి కాలేదు, పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొత్తం ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ రంగ అభిమానులు రంగ విగ్రహాలకైతే మొత్తం కూడా ఆయన మొత్తం ఛాయాచిత్రాలకైతే వాటి మొత్తం కూడా నివాళులు అర్పించి పూలమాలలు వేసి మొత్తం ఘనంగా నివాళులిస్తున్నారు. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా రంగా ఒక మాస్ నాయకుడిగా ఎదిగడని మొత్తం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు అవ్వచ్చు, గణబాబు అవ్వచ్చు, మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినట్టు వాళ్ళు పార్టీలతో అతీతంగా కూడా ఇవాళ విశాఖలో ఆయన నివాళులు అర్పించే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ప్రతి ఏటా కూడా విశాఖలో ఈ విధంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా ఇక్కడ గాదే బాలాజీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలి రావాలని కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చాలామంది రంగ అభిమానులు అయితేనే మొత్తం పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాటు చేస్తున్నారు. 4 గంటలకి పూర్తి స్థాయిలో ఆ సభ ప్రారంభమవుతుందని, 5 గంటల నుంచి 7 గంటల లోపు మొత్తం కూడా ప్రధానమైన ప్రసంగం ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఎట్టకేలకు రంగ వర్ధన్ సభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఆంక్షల నడుమ ఇక్కడ అనుమతి ఇవ్వడంతో ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. సింధు, విశ్వాసు అంటే కాసేపటి ముందు అనుమతులు లేవని కార్యక్రమాన్ని నిలిపివేయాలి అన్నారు. ఇప్పుడు అనుమతులు వచ్చాయి. అసలు ఈ కన్ఫ్యూషన్ ఎందుకు క్రియేట్ అయింది? అనుమతులు నిజంగానే తీసుకోలేదా? వాస్తవానికి వీళ్ళంతా కూడా బీచ్లో జరపాలని చాలా పట్టుబట్టారు. ఆ బీచ్లో జరిపేందుకు ప్రస్తుతం విశాఖ టూరిజానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ మొత్తం ఫస్ట్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి విదేశాలు చెందినటువంటి టూరిస్టులు కూడా వస్తుంటారు. అందులో బీచ్లో భారీగా వాళ్ళంతా కూడా సందడిగా ఉంటుంది. ఈ 4-5 రోజులు కూడా 1వ తారీఖు వరకు కూడా భారీగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని, ఇతర దేశాల నుంచి అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టులకు ఇబ్బంది కలగకూడదని అందులో భాగంగా భద్రతలో భాగంగా పోలీసులు వేదిక మార్చుకోవాలని కోరటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ తీసుకున్నారు. కానీ ఈ ప్రాంతం కూడా పోర్టు అధీనంలో ఉండటంతో పోర్టు అధికారుల అనుమతి కూడా తీసుకోవాలని ఉదయం వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగా పోర్టు అనుమతులు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ అనుమతి అనంతరం కూడా ఇక్కడ సభ ఏర్పాట్లు కూడా ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి బీచ్లోనే జరపాలని నిర్వాహకులు పట్టుపట్టినందునే ఎంతవరకు కూడా సమయం జాప్యమైందని చెప్పొచ్చు. మొత్తానికి పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం ప్రస్తుతం ఇక్కడ జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ మంది మొత్తం కూడా వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా పోలీసులు అన్ని బారికేడ్లు అయితేనే లేకపోతే అన్ని ఏర్పాట్లు ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సింధు, రైట్ వాసు, థ్యాంక్ యూ.